చరాచర సృష్టిని నడిపించేది, శాసించేది, సాక్షిభూతంగా నిలిచేది కాలం. ఈ కాలం పరమేష్టికి మరో రూపం. ఈ కాలానికి తదనుగుణంగానే తాను సంచరిస్తాడు. దానికి లోబడి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అందుకే ఎన్నో అవతారాలు, మరెన్నో రూపాల్లో మనకు కాలానుగుణంగా కనిపిస్తాడు భగవంతుడు. వర్తమానంలో జీవించే మానవునికి రేపు ఏం జరుగుతుందో తెలియదు. తనకు తెలియని మొన్న జరిగిన దాన్ని నమ్మడు. అదే మీమాంసలో మేధావిలా బ్రతికేస్తాడు. అదే మాయ. ఆ మాయలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటే తాను చేయవలసిన పని తాను చేసుకుపోతాడు భగవంతుడు. పాప పంకిలమైన మానవ జీవితాలను ఉద్ధరించడానికి కొన్నిసార్లు శిక్షను అమలు చేస్తే మరికొన్నిసార్లు కరుణించి పునీతులను చేస్తాడు. అలా పునీతులను చేయడానికి హరిహరుడు ఏకరూపంగా మానవులను తరింపజేసే అవతారమే కృష్ణవేణి. నమామి సుకృతశ్రేణీం కృష్ణవేణీం తరంగిణీం యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం. నమో నమః. పడమటి కనుమల్లో సహ్యాద్రిలో ఉద్భవించింది కృష్ణ. అంటే మహారాష్ట్రలో మహాబలేశ్వరం అన్నమాట. అక్కడి నుంచి కర్ణాటకను తాకి మన మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల వద్ద కృష్ణ గ్రామానికి సమీపంలో తంగెడ గ్రామం సరిహద్దుగా మెట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించింది. అక్కడి నుంచి 612 కిలోమీటర్ల తన జలధారలతో నర్తనం చేస్తూ అవిరామంగా సాగి హంసలదేవి వద్ద సాగరంలో సంగమిస్తుంది. మహారాష్ట్రలో 306 కిలోమీటర్లు, కర్ణాటకలో 482 కిలోమీటర్లు, మన ఆంధ్రలో 612 కిలోమీటర్లు సస్యశ్యామలం చేసే కృష్ణమ్మ మొత్తం 1400 కిలోమీటర్ల సుదీర్ఘ నిరంతర ప్రయాణం చేస్తుంది. కన్నడ కస్తూరితో పాటు సతారా వద్ద వేణి నదిని తనలో కలుపుకొని కృష్ణవేణిగా మారింది. అంతేకాదు, పెద్దవి చిన్నవి సుమారు 60 నదులు కృష్ణలో సంగమించాయి. అన్నీ తనతో తీసుకుని భూమిని సారవంతం చేస్తూ జీవకోటికి ఆధారభూతమైన ఆహారాన్ని, జలాన్ని పంచే అమృత హస్తస్పర్శతో జీవుల అవసరాలు తీరుస్తుంది. అంతేకాదు, అదే హస్తంతో దీవిస్తూ ముక్తిని ప్రసాదిస్తుంది. కృష్ణమ్మ తను ప్రయాణించే ప్రాంతమంతా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పంచింది. ఈ తీరం ఎన్నో మతాలకు, మతాచార్యులకు, పీఠాలకు పట్టుగొమ్మ. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలకు వేదిక అయింది. హిందూ మతంలోని శైవ, శాక్తేయ, వైష్ణవ, సౌర, గణాపత్య, కౌమార అనే షణ్మతాలకు ఆలవాలం. అసలు పుష్కరాలంటే ఏమిటి? పుష్కరం అంటే జలం. పోషయతీతి పుష్కరం అంటే పోషించేది పుష్కరం. పూర్వం ముద్గలుడనే మహర్షి పరమశివుని గూర్చి తపస్సు చేశాడు. ఆ దీనదయాళు ప్రత్యక్షమై, ముద్గల, నీవేం కోరి నా గూర్చి తపస్సు చేశావు? అడుగు, నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ముద్గలుడు ఆ పరమశివుని దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తి పారవశ్యంతో నోట మాట రాక ఆనంద డోలికల్లో తేలుతూ తడబడే గొంతుతో, దేవదేవా, మహానుభావ, నీలకంఠ, శివ, నీ దర్శనం కన్నా నాకు కావలసిందే ఉంది. నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రి అన్నాడు. ముద్గల, నా అష్టమూర్తుల్లోని జలరూపాన్ని నీ పరం చేస్తున్నాను. ఇక నుంచి నీవు పుష్కరనామంతో విలసిల్లు అని ఆ పరమదయాళు ముద్గలుని పుష్కరుడిగా మార్చాడు. అంతేకాదు, భూదేవి అంశతో ఓ కమండలాన్ని చేసి అందులో పుష్కరుడిని ఉంచి బ్రహ్మకిచ్చాడు. కమండలంలోకి చేరిన ఆ పుష్కర జలం పుష్కర తీర్థం అయింది. కొన్నాళ్లకు బృహస్పతి బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, బృహస్పతి, నీ తపానికి సంతసించాను. నీ కోరిక ఏమిటి అన్నాడు. చతుర్ముఖ కమలాసన, నాకు దేవగురుత్వము, గ్రహత్వము అనుగ్రహించు. పరమ పవిత్రుడైన పుష్కరుని నా వశం చెయ్యి స్వామి అన్నాడు. తథాస్తు అన్న బ్రహ్మవాక్కుతో ఉలిక్కిపడ్డ పుష్కరుడు, విధాత, నిన్ను వదిలి నేనుండలేను. నా ప్రమేయం లేకుండా నీవు నన్ను వేరొకరికి అప్పగించడం నేను సహించలేను. సత్యలోకం విడిచి మలిన ప్రదేశంలో నేను సంచరించలేను. కరుణించు తండ్రి అన్నాడు. అప్పుడు బ్రహ్మ మధ్యస్థంగా ఓ ఆలోచన చేశాడు. బృహస్పతి, నీవు 12 రాశుల్లో ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశిస్తావు కాబట్టి నీవు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి అంశ ఉన్న నదికి పుష్కరుడు మొదటి 12 దినాలు ఆది పుష్కరుడిగా,
ఆఖరి 12 దినాలు అంత్యపుష్కరుడిగా వస్తాడు అన్నాడు. దానికి బృహస్పతి బ్రహ్మతో, స్వామి, పుష్కరుడు ఆ మాత్రం అంగీకరించడం నా అదృష్టం. అయితే నేను ఏ నదిలో ఉంటానో ఆ నదికి ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటల కాలం ఉండి వెళితే మరింత ధన్యుడనవుతాను అన్నాడు. దానికి పుష్కరుడు, ఓ విధాత, ప్రతిదినం నేను వెళ్ళలేను అన్నాడు. అదే నీకు అభ్యంతరమైతే నేను నీతో వస్తాను, సరేనా అని నవ్వుతూ అడిగాడు బ్రహ్మ. ఓ దయాళు, నీ ఇష్టమే నాకు శిరోధార్యం అన్నాడు పుష్కరుడు. నేను ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఇంత గొప్ప వరం లభిస్తుంది? తండ్రి, నీ నిర్ణయం వల్ల లోకం తరిస్తుంది, పాపం నాశనమై జీవరాశులు ముక్తిని పొందుతాయి, నా జన్మ సార్థకమవుతుంది అని వినమ్రంగా భక్తి పారవశ్యంతో నమస్కరించాడు బృహస్పతి. అది ఈ పుష్కర కథ. వేదకాలంలో బ్రహ్మ సహ్యాద్రి మీద యాగం చేయాలని సంకల్పించాడు. ఆ యాగానికి హరిహరులు, ఇతర దేవీదేవతలు అంతా విచ్చేశారు. అప్పట్లో సరస్వతీదేవికి ఆదిపూజ చేసిన తరువాతే యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. అయితే బ్రహ్మ చేసే యాగానికి సరస్వతి రాలేదు. ఆమె రాక కోసం ఎదురు చూసి చూసి సమయం మించిపోవడంతో గౌరీదేవిని కూర్చుండబెట్టి ఆమెకు ప్రథమ పూజ చేశారు. అంతలో సరస్వతి వచ్చి విషయం తెలుసుకుని అలిగి కోపంతో అక్కడ ఉండే దేవతలను నదీనదాలుగా మారిపోండని శపించింది. అంతే, సహ్యాద్రి జలమయమై రకరకాల ప్రవాహాలకు జన్మస్థలమైపోయింది. బ్రహ్మ కాకుద్మతిగా, విష్ణువు కృష్ణగా, శివుడు వేణిగా మారిపోయారు. నీలివర్ణంలో నిగనిగలాడే కృష్ణా సోయగం వేణి నదిని ఆకర్షించి దానితో సంగమించింది. ఫలితంగా హరిహరుల సంగమం ఏర్పడింది. అందులో చిన్న చితకా నదులుగా మారిన దేవీ దేవతలు కూడా కలిసిపోయారు. అలా అఖండమైన నదిగా రూపుదిద్దుకుంది కృష్ణవేణి. విజయవాడ కృష్ణవేణి నదీ తీరంలో పెద్ద పట్టణం. ఇంద్రకీలాద్రిపై వేయించేసిన కనకదుర్గమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కనకవల్లి. దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీ కనకదుర్గ మల్లికార్జునాలయానికి తమ కోర్కెలు విన్నవించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఆమె చల్లని చూపుతో కరుణించి కటాక్షించి భక్తుల మనోరథాన్ని ఈడేరుస్తుంది. పూర్వం కీలుడనే రాక్షసుడు ఇక్కడ ఘోర తపస్సు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. అమ్మ, నీవు నా యందు వసించి భక్తుల కోర్కెలు తీర్చు, దానివల్ల నేను పరమ పవిత్రుడనవుతాను అన్నాడు. ఆనాటి నుండి అమ్మవారు పర్వతాకారుడిగా ఉన్న కీలుడిపై కొలువు తీరింది. ఇంద్రుడు పూజలందించాడు కాబట్టి ఆ పర్వతం ఇంద్రకీలాద్రి అయింది. ప్రక్కనే కృష్ణమ్మ పరుగులుడుతూ ఆ దేవిని దర్శించే భక్తులను పావనం చేస్తుంది. దేవస్థానానికి నేరుగా వాహనాల మీద చేరేందుకు ఇంద్రకీలాద్రిపైకి రోడ్డు ఉంది. కృష్ణలో స్నానమాచరించే ఘాట్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటాయి. దుర్గాదేవిని దర్శించే యాత్రికులు కృష్ణలో స్నానం చేయకుండా వెళ్ళరు. ఇక్కడ పెద్దలకు పిండం పెడితే మంచిదని శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఇక్కడ విడిచే పిండం స్వీకరించడానికి పెద్దలు కాకి రూపంలో తప్పక వస్తారని భక్తుల నమ్మకం. దుర్గమ్మకు తలనీలాలు, పుట్టు వెంట్రుకలు కృష్ణవేణి తీరంలోనే సమర్పిస్తారు. నదీ తీరంలో కురులు సమర్పించే పవిత్ర స్థలం ఇదే. కృష్ణవేణి ఒడిలో ఓలలాడుతూ ప్రకృతిలోని ఆనందానుభూతులను యాత్రికులు తమలో నింపుకోవడానికి టూరిజం శాఖ బోటు క్లబ్ను నిర్వహిస్తుంది. ఇదే కృష్ణవేణి మాత దివ్య మంగళ రూపం. ఆ వెనుకనే ప్రకాశం బ్యారేజ్. ఇదే మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణ గ్రామం. దీనికి పైన ఉన్న తంగెడ వద్ద కృష్ణమ్మ ఆంధ్రలో మెట్టింది. క్షీరలింగేశ్వర స్వామి ఈ తీరాన్ని పునీతం చేస్తున్నాడు. తెలుగు నేల పులకించింది ఇక్కడే.
ఇక్కడే కృష్ణమ్మపై ప్రియదర్శిని జూరాల డ్యాం నిర్మించారు. పెద్ద చింతరేవు ఆంజనేయుడు తన బాహుబలంతో కాపాడే కృష్ణా తీరం. నంది అగ్రహారం ఇక్కడ పవిత్ర జలాలు పరవశింపచేయగా శ్రీరామావధూత మఠాన్ని దేవాలయాన్ని నిర్మించారు. 2 అంతస్తుల ఈ ఆలయంలో పైన సీతారాములు, క్రింద శ్రీఆంజనేయుడు, పైన చేసిన అభిషేకం నీరు క్రింద ఆంజనేయుడికి చేరు అపూర్వ స్థలం. బీచ్ పని హైదరాబాద్ కర్నూలు రహదారిలో ఉంది. ప్రయాణ సౌకర్యాలు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ నదీ స్నానానికి భక్తుల రాకపోకలకు సులభం. శ్రీఆంజనేయుడు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. ఈ తీరంలో కృష్ణవేణి విగ్రహం, సుందరమైన ఘాట్ భక్తులకు కనువిందు చేస్తాయి. అలంపురం ఈ క్షేత్రంలో నవబ్రహ్మల దేవాలయాలున్నాయి. క్షేత్రపాలకుడు బాలబ్రహ్మేశ్వరుడు. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వది అయిన శ్రీ జోగులాంబ దేవాలయాలతో భక్తులకు అష్టైశ్వర్యాలను చేకూర్చేది కృష్ణానదీ తీరం. ఆదిశంకరుడు తుంగభద్ర కృష్ణలో కలిసే ఈ స్థలంలో జోగులాంబాదేవిని శక్తిపీఠంగా వలిచారు. కాశీలో గంగా యమునల సంగమం ఎంత పవిత్రమో ఇక్కడ తుంగభద్ర కృష్ణ సంగమం అంతే పవిత్రం. తుంగభద్ర ఉత్తరవాహినిగా కృష్ణమ్మతో సంగమిస్తుంది. హిందూ మతంలోని శాక్తేయానికి ఆలవాలం ఈ తీరం. బ్రహ్మచే ప్రతిష్ఠించబడ్డ ఈశ్వరుడు బ్రహ్మేశ్వరుడు, బాలబ్రహ్మేశ్వరుడు, కుమార బ్రహ్మ, ఆర్కా బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ రూపాల్లో నవబ్రహ్మలుగా ఉన్నాడు. చల్లపాడు రామలింగేశ్వరుడు కొలువై ఉన్న స్థలం. అదిగో దర్శించండి. కృష్ణవేణి మాత ఊరు చుట్టూ ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యాంతో కృష్ణమ్మకు అడ్డుకట్ట వేస్తే అలిగిన అమ్మ కదం తొక్కింది. ఆ అలకలో నీటి అలల్లో మునిగిన చరిత్ర శిథిలాలు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, జఠప్రోలు దేవాలయాలు. జఠప్రోలుకు 9 కిలోమీటర్ల దూరంలో సురక్షిత ప్రాంతానికి పురావస్తు శాఖ వారు తరలించి ముంపు నుంచి రక్షించారు. అదిగో అదిగో భూలోక కైలాస శిఖరం. వీక్షణంతోనే సర్వ పాపాలు హరిస్తాయి. నందివాహనుడి కొమ్ముల మధ్య నుంచి దర్శిస్తే ముక్తి లభిస్తుంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున లింగం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి భ్రమరాంబ ఆలయం. అదే శ్రీశైల క్షేత్రానికి ఉన్న మహత్వం. స్వామివారు, దేవి కూడా మహాశక్తి సంపన్నులు. శ్రీ ఆదిశంకరుడు ఈ క్షేత్రంలో తపస్సు చేసి అమ్మవారి శక్తిపీఠాన్ని ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక బోధనలతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. మల్లికార్జున స్వామి ఆలయం, భ్రమరాంబికాదేవి ఆలయం, నాగులకట్ట, రాజగోపురం, శివాజీ గోపురం, శివాజీ మంటపం, పాతాళ గంగ, డ్యాం వద్ద ఉన్న పుష్కర ఘాట్, పాలధార, పంచదార, సాక్షి గణపం, హటకేశ్వరం, నైమిషారణ్యం. ఆలయాన్ని దర్శించే భక్తులకు నిత్యాన్నదానం చేసిన దాతల వివరాల శాఖ. టూరిజం శాఖ వారి వసతి గృహాలు, గంగా సదనం, గౌరీ సదనం, శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్, ఏలేశ్వర స్వామి వారి దేవస్థానం, కృష్ణా నదిపై అతిపెద్ద డ్యాం, ఆధునిక దేవాలయం, జల విద్యుత్ కేంద్రం. ఎత్తిపోతల అతి సుందర ప్రకృతితో శోభించే ప్రాంతం. ఎటు చూసినా పచ్చదనం. ప్రకృతి పచ్చచీర కట్టుకుంది ఇక్కడే. రాళ్లు కూడా సొగసుగా దర్శనమిస్తాయి. కృష్ణవేణి పైనుంచి క్రిందికి దుమికే అపూర్వ సోయగం. వంపు సొంపుల తల్లి కనువిందు చేసే సుందర ప్రాంతం ఎత్తిపోతల జలపాతం. ఇక్కడే దత్తాత్రేయుడు వెలిశాడు. సత్రశాల శ్రీరామునిచే ప్రతిష్ఠించిన శ్రీమల్లేశ్వర స్వామి దేవాలయం.
దీనికి పురాతనమైన కథ ఉంది. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు చేసే సత్రయాగానికి కాకాసురుడు అవరోధాలు కలిగిస్తుంటే శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై కాకాసురుని వధించి యాగరక్షణ గావించాడు. అప్పుడు శ్రీరామునిచే ప్రతిష్ఠించి పూజలందుకున్న శ్రీమల్లేశ్వర స్వామి దివ్యమంగళ రూపం. అందుకే ఈ స్థలానికి సత్రశాల అన్న పేరు స్థిరపడింది. ఇదే ఆ శ్రీమల్లేశ్వర స్వామి లింగం. అందుకే ఈ క్షేత్రంలో సీతా అమ్మవారు లేకుండా రామ లక్ష్మణ విశ్వామిత్రులకు దేవాలయం ఉంది. ఈ క్షేత్రంలో భక్తులు నమ్మకంగా కొలిచే నాగేంద్రుడు. ఇక్కడ కృష్ణవేణి వంపు సంపులతో నల్ల త్రాచులా నడుస్తుంది. అడవి దేవులపల్లి. ఇది సత్రశాలకు ఎదురుగట్టున ఉంది. ఇక్కడ పూజలందే స్వామి చెన్నకేశవుడు. దైద. ఈ క్షేత్రాన్ని దర్శించడం, ఈ ఆలయ ప్రవేశం ఎంతో భక్తి ఉంటే గాని వీలుపడని అనుభవం. కారణం, అమరలింగేశ్వర స్వామి బిలంలో వెలిసి ఉన్నాడు. కన్ను పొడుచుకున్న కానరాని మార్గం, కొండచర్యలు. అక్కడక్కడా ఉన్న రంధ్రాల్లోంచి సూర్యుడు స్వామిని దర్శించే ప్రయత్నం భక్తులకు కాస్త దారిని సుగమం చేస్తుంది. సరిగ్గా చూడండి, అదిగో అదిగో స్వామివారి దర్శనం. ఓం నమః శివాయ. ఇది బిలం నుంచి బయటకు వచ్చే మార్గం. వచ్చిన దారిలో తిరిగి వెళ్లడం అసాధ్యం. వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఇదే స్వామివారి సన్నిధానం. ఓం నమో లక్ష్మీ నరసింహ నమో నమః. స్వామివారి సన్నిధానంలో పైన క్రింద ఉన్న దీపాలను తిలకించండి. ఊర్ధ్వదీపం ఉచ్ఛ్వాస, అధోదీపం నిశ్వాసగా కదులుతున్నాయి. అదే ఈ క్షేత్ర మహాత్మ్యం. అదిగో మీనాక్షి అగస్త్యేశ్వర దేవస్థానం. ఈ దేవస్థానానికి ఓ ప్రత్యేక కథ చెబుతారు. పూర్వం ఓ కిరాతకుడు ఆహారం కోసం పక్షిని వేటాడుతుంటే ఆ పక్షి శివుని ప్రార్థిస్తూ శంభో హర హర మహదేవ దీనబాంధవ రక్షమాం రక్ష, కాపాడు తండ్రి అని వేడుకుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై దాన్ని రక్షించాడు. ఆ కిరాతకుడు విస్తుపోయి, సామే, ఆకలితో అలవటించిపోతున్నాను, దాన్ని ఒగ్గాయి నా ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. కిరాత, శరణుజొచ్చిన వారిని కాపాడడం నా విధి. నీ ఆకలి నీవు తీర్చుకోవాలంటే నా శరీరం నుంచి నీకు కావలసినంత మాంసం తీసుకో అన్నాడు పరమశివుడు. ఆకలి కొన్న కిరాతకుడు పరమ దుర్మార్గంగా శివునిపై పడి తలలోని మెదడు పీకి తిన్నాడు. అందుకే ఈ లింగానికి పైన పెద్ద గొయ్యి, దాని చుట్టూ చేతివేళ్ల గుర్తులు ఉంటాయి. ఆ గోతిలో ఎప్పుడూ జలం ఊరుతూ ఉంటుంది. దానిని అర్చక స్వాములు భక్తులకు తీర్థంగా ఇస్తారు. ముక్త్యాల భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ కృష్ణవేణి ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ప్రవాహానికి ఎదురు స్నానం ఉత్తమం. భక్తులు దక్షిణముఖంగా స్నానం చేస్తారు. ఆ స్నానం ముక్తిప్రదం. కాశీలో గంగ కూడా అలానే ప్రవహిస్తుంది. దేశంలోని మతాచార్యులు కృష్ణా స్నానం ఇక్కడే చేస్తారు. కోనూరు. ఈ క్షేత్రంలో శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించి తరించండి. కౌతావారి అగ్రహారం ఓంకారేశ్వర స్వామి ఆలయం. వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కోరిన కోర్కెలు తీర్చే స్వామి ఉగ్రరూపం నుండి శాంతచిత్తుడై అనుగ్రహిస్తాడు.
రావిరాల ఈ పురాతన ఆలయం శ్రీ సంగమేశ్వర స్వామి వారిది. ఈ ఆలయాన్ని విద్రోహులు నిధుల కోసం శిథిలం చేసి ఘోర పాపం చేశారు. వారికి ఏం గతి పట్టిందో కానీ మనం అమూల్యమైన దేవాలయం కోల్పోయాం. అయినా ఇక్కడ ఈశ్వరుడు పూజలు అందుకుంటూనే ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గుడిమెట్ల విశ్వేశ్వర స్వామి ఆలయం. గుట్ట మీద ఉన్న ఈ స్వామి గుడి చుట్టూ సుందరమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఉస్తేపల్లి శ్రీ రామలింగేశ్వరుడు కొలువైన క్షేత్రం. కాసరబాద శివాలయం. పొక్కునూరు ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి నెలవు. ఇక్కడ కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతుంది. పున్నవెల్లి శైవాలయం. శ్రీ మల్లికార్జున స్వామి ఈ క్షేత్ర పాలకుడు. వెలది శ్రీరామవంటు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. కొత్తపాలెం ఇది వెలదికి దగ్గర ఉంది. ఇక్కడి ఈశ్వరాలయం అతి సుందరమైనది, పురాతనమైంది కూడా. ఈ స్వామి మహాత్మ్యం గూర్చి భక్తులు పరిపరి విధాలుగా చెబుతారు. ఏటూరు సోమేశ్వరాలయం. ఈ స్వామి ముక్తి ప్రదాత. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లే దారిలో పరిటాల వద్ద శ్రీ ఆంజనేయ స్వామి వారి విశ్వరూపం. ఈ విగ్రహం ఎత్తు 135 అడుగులు. మున్నలూరు శ్రీ సంగమేశ్వరాలయం. ఇక్కడ మున్నేరు కృష్ణలో సంగమిస్తుంది కాబట్టి ఈశ్వరుడు సంగమేశ్వరుడయ్యాడు. ధరణికోట శంభులింగేశ్వర స్వామి. అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటి. ఈ స్వామిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడనే ప్రతీతి. ఇదే స్వామివారి నిజరూప దర్శనం. కృష్ణా తీరంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వం దీన్ని ధాన్యకటకం అని పిలిచేవారు. ఈ ఆలయం ఎంతో సుందరంగాను ప్రశాంతంగాను ఉండి బాధాతప్త హృదయాలను శాంతింపజేస్తుంది. స్వామి సన్నిధానం అంత చల్లన. ఇది కపోతేశ్వరాలయంలోని ఆంజనేయ విగ్రహం. ఈ నగరంలో జైన మతం, బౌద్ధ మతం కూడా విలసిల్లాయి. బౌద్ధ మతాచార్యుడు శ్రీ నాగార్జునుడు ఇక్కడే నివసించి బౌద్ధ మత వ్యాప్తికి కృషి సల్పాడు. ఆయన దివ్యజ్ఞానం, కళాతృష్ణ, విద్యా వికాసం ఈ నగరానికి వన్నె తెచ్చాయి. అప్పటి కట్టడాల నమూనాలు, శిలాశాసనాలు, శిథిలమైన శిల్ప సంపద ఈ నగర వైభవాన్ని చాటి చెబుతాయి. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు టూరిజం శాఖ వారు ధరణి విడిది గృహాలు ఏర్పాటు చేశారు. పునికినపాడు శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం.
ఈ ఆలయం అమరావతికి ఆవలిగట్టున ఉంది. చెవిటికల్లు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. దామలూరు శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ స్వామిని నాగకన్యలు ప్రతిష్ఠించారని ప్రతీతి. జూపూడి పద్మావతి లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అదిగో ఆ కొండపైన ఉన్న స్వామి భీమేశ్వరుడు. వైకుంఠపురం వైకుంఠవాసుడు వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఆహా! హారతి వెలుగుల మధ్య స్వామివారి దివ్యమంగళ రూపం నేత్రానందం. ఆ శిఖరం మీద కూడా స్వామికి మరో ఆలయం. హరిశ్చంద్రాపురం అలిమేలు మంగ అమ్మవారి నిలయం. వైకుంఠపురం స్వామికి 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ వెలిసింది. తుమ్మలపాలెం సుందరమైన ప్రదేశంలో శైవ మతాచార శివాలయం. ఇబ్రహీంపట్నం విజయవాడలోని ప్రదేశం. శ్రీ త్రిపురాంతక స్వామి దేవాలయం. తాళ్లాయపాలెం ఇబ్రహీంపట్నం ఆవలి ఒడ్డున ఉంది. శ్రీ శైవ క్షేత్రం. 1001 శివలింగాల ప్రతిష్ఠ జరగబోయే ఈ క్షేత్రంలో పంచలోహ శివలింగం పూజలందుకుంటోంది. గుంటుపల్లి శ్రీ వసంత వేణుగోపాల స్వామి వారి దేవాలయం. వెంకటాయపాలెం గుంటుపల్లికి ఎదురు ఒడ్డున ఉంది. ఇక్కడి క్షేత్రం శ్రీరామాలయం. సూరాయపాలెం భక్తుల మనోభీష్టాలు ఈడేర్చే స్వామిగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది. రాయపూడి శ్రీరామాలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. కృష్ణవేణి ఠీవిగా ప్రవహించే సుందర తీరం. సీతానగరం ఇదే సీతానగరం గాలిగోపురం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రం. ఇది విజయవాడ సమీపంలో కృష్ణానదికి యువతలి ఒడ్డున ఉంది. ఇక్కడ స్నానాల ఘాటు సువిశాలమైంది, సురక్షితమైంది కూడా. ఈ ఘాట్లోనే నాగేంద్రుడు పూజలందుకుంటాడు. ప్రాతూరు శ్రీరామాలయం, ఈశ్వరాలయం. యనమల కుదురు కొండపై కొలువుండి కనువిందు చేసే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. అత్తలూరి వారి పాలెం. సీతామనోభిరాముడు, దశరథరాముడు, అయోధ్యరాముడు, ఆర్తత్రాణపరాయణుడు, సకల గుణాభిరాముడు, కోదండరాముడు, సీతాలక్ష్మణ సహితంగా ఎంత సుందరంగా దర్శనమిస్తున్నాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించండి.
వల్లభాపురం శ్రీ రామాలయం వాకిట హనుమంతుని కావలి. మున్నంగి శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం. ఆ స్వామిని చిలుకలు ఎలా పూజిస్తున్నాయో వినండి. శుకపికాలతో ప్రశాంతమైన ఆలయం. శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. అక్కడికి ఇలా పడవలో తాడు సహాయంతో భక్తులు చేరుకుంటారు. చోడవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం. మద్దూరు శ్రీ రామాలయం. రామచిలుకలు రామరామ అంటూ జపం చేస్తున్నాయి. ప్రశాంత చిత్తుడైన శ్రీ స్వామివారి మంగళరూపం. రొయ్యూరు శ్రీ సకలేశ్వర స్వామి దేవస్థానం. బద్రిరాజువారిపాలెం అభయాంజనేయ స్వామి దేవాలయం. స్వామి మూల విరాట్ రూపం. చాగంటిపాడు శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం. భక్తులకు ప్రశాంతత కలిగించే నిర్మలమైన ప్రదేశం. ధ్వజస్తంభం. ఐలూరు రామేశ్వరాలయం. ఇక్కడే వెలసిన మరో దేవాలయం రఘునాయక స్వామి. ఇవి చాలా ప్రాచీన ఆలయాలు. తోట్లవల్లూరు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో స్వామి ఇన్నేళ్ల నుండి భక్తులకు ఎప్పుడూ సరికొత్తగా దర్శనమిస్తూనే ఉన్నాడు. శ్రీకాకుళం శ్రీకాకుళేశ్వర స్వామి దేవాలయం. ఆలయ ప్రాంగణం సువిశాలంగా పల్లవ సాంప్రదాయబద్ధంగా నిర్మించారు. శ్రీకాకుళం ఆంధ్రుల అభిమానం చూరగొన్న ప్రదేశం. ఈ ప్రాంతాన్ని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు పాలించాడు. ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా తీరపు రాజుల్లో ఆయన చరిత్ర సుప్రసిద్ధం. మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం. ఇత్తడి సొమ్ములు హెచ్చైన బంగారమౌనా అని బేజజాలను, నేనొకటి తలిచితే దైవమొకటిగా తలిచినందుకు అని భక్తిని, వలపు సిగ్గరుగదు మీరేమైనా ఆర్చెదరో తీర్చెదరో అని రక్తిని, మువ్వగోపాలునికి శృంగార పదవాంగ్మయంగా మువ్వగోపాల పదాలు అనే పేర సమర్పించిన వాగ్గేయకారుడు వరదయ్య అంటే క్షేత్రయ్య ఇక్కడివాడే.
ఆయన కొలిచిన స్వామి నేటికి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆయనకు అటుపక్క రాజ్యలక్ష్మి అమ్మవారు, ఇటుపక్క గోదాదేవి ఉన్నారు. కూచిపూడి నటరాజు నిలవై ఉన్న ఆలయం. అభినవ నటరాజు శ్రీ సిద్ధేంద్రయోగి ఆలయం. నటరాజు ఆయన రూపంలో అవతరించాడని ప్రసిద్ధి. ఇదే సిద్ధేంద్రుడి మూర్తి. ఆయన నుంచి జనించిన కూచిపూడిని అభ్యసించి దానిని ప్రపంచవ్యాప్తం చేశారు. తెలుగు తల్లికి వెలుగు పువ్వు కూచిపూడి. ఇదే కూచిపూడి నృత్యాలయం. ఇక్కడి అమరేశ్వరాలయం స్తంభాలపై నృత్య భంగిమలు యక్షగానాన్ని మనకు వినిపిస్తాయి. నడకుదు శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి దేవస్థానం. కొక్కిలిగడ్డ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాలు. మోపిదేవి మండలంలోని ఈ క్షేత్రంలో అమ్మవారి మహిమను భక్తులు కొనియాడతారు. అమ్మవారి దర్శనం. స్వామివారి దర్శనం. నందీశ్వరుడు కె కొత్తపాలెం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం. వేణుగోపాల స్వామి మూల విగ్రహం. ఇక్కడికి కొంత దూరంలో కృష్ణమ్మ 2 పాయలుగా విడిపోయింది. గాజుల్లంక శ్రీ కోదండరామస్వామి దేవాలయం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య శక్తిమంతుడు. జాతకంలో గ్రహస్థితి సరిగా లేనివారు, నాగదిష్టి గలవారు సర్వదోష నివారణకి ఇక్కడ హోమాలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నాగరక్షాబంధనాలు ఇక్కడ ధరిస్తారు. ఈ క్షేత్రాన్ని వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. రెండుగా చీలిన కృష్ణమ్మ ఒక పాయ హంసల దేవికి చేరుతుంది. పులిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీనిని 400 సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించారని ప్రతీతి. ఇక్కడి నుంచి కృష్ణమ్మ మరోపాయ గుల్లల మోద చేరుతుంది. రావి అనంతవరం
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతంగా పచ్చని పరిసరాలతో కనువిందు చేస్తుంది. మనసు భక్తి పారవస్యం పొందుతుంది. పెనుమూడి శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం. నిజమూర్తి దర్శనం. ప్రక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం. భక్తి పారవస్యంలో మునిగే ఆస్తికుల్ని సోయగాలతో మురిపించే ప్రకృతి అందాలను వర్ణించడం మానవ మాతృలకు వీలుపడదు. అవనిగడ్డ లంకమ్మ తల్లి దేవాలయం. లంకమ్మ గుడి అమ్మవారి దివ్య రూపం. ఇక్కడికి చుట్టూ ఉన్న లంకల్లోని భక్తులకు ఇలవేలు. బందలాయి చెరువు శ్రీరామాలయం. కొత్తపాలెం శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం. స్వామివారి కొలువు చేయ విచ్చుకున్న కలువల్ని చూడండి. తుంగలవారిపాలెం శ్రీ సీతారామాలయం. స్వామివారి సన్నిధానం. కృష్ణవేణి గంభీర నాదంతో ప్రవహించే రమణీయ స్థలం. నాగాయలంక శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. చుట్టుప్రక్కలకు వెళ్ళడానికి ఇది కూడలి. కృష్ణమ్మపై ప్రయాణించడానికి లాంచీలు, పడవలు ఇక్కడే ఉంటాయి. వేకనూరు ఉభయ ముక్తేశ్వర స్వామి ఆలయం. ఏటికి 2 తీరాలలో ఒకే స్వామి గుడి ఉంటే దాన్ని ఉభయాలయాలు అంటారు. వేకనూరికి ఆవలి ఒడ్డున మూర్తోటలో కూడా ముక్తేశ్వర స్వామి ఉన్నాడు. అందువల్ల ఉభయ ముక్తేశ్వర స్వామి అయ్యాడు. ఇదే స్వామివారి నిజరూపం. అమ్మవారి మూర్తి మూర్తోట ఉభయ ముక్తేశ్వరాలయం. ముక్తేశ్వరుని సన్నిధానంలో అదిగో స్వామివారి అభిషేకం, తిలకించండి, తిలకించి తరించండి, కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. అదిగో స్వామివారి అలంకరణ.
హారతి. అమ్మవారి దివ్య మంగళ స్వరూపం నాగేంద్ర మందిరం. ఏటిమొగ శ్రీరామాలయం, సీతారాముల సన్నిధానం. ఇక్కడే కృష్ణమ్మ 3 పాయలుగా విడివడి, ఒకటి గుల్లల మోద, రెండవది ఈల చెట్టు దిబ్బ, మూడవది చేపల మండల వద్ద సముద్రంలో సంగమిస్తుంది. గుల్లల మోద శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, తుఫాను హెచ్చరిక కేంద్రం. అదిగో కృష్ణమ్మ ఒక పాయ ఇక్కడే సముద్రంలో సంగమిస్తుంది. దక్షిణ చిరువోలంక శ్రీ శివశివేశ్వర స్వామి దేవాలయం. స్వామి నిజమూర్తి. పార్వతీదేవి. పుష్కరిణి శ్రీ ప్రసన్న మల్లేశ్వర స్వామి దేవాలయం. కొత్తపేట శ్రీ రాజశేఖర స్వామి వారి దేవాలయం. రాముడిపాలెం, పుష్కర ఘాట్. పిట్టల లంక, ఉభయ నాగేశ్వరాలయం. స్వామివారి సన్నిధానం. అదిగో హారతి అందుకోండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. పెద్దకళ్ళేపల్లి, ఉభయ నాగేశ్వరాలయం పిట్టల లంక ఎదురుగట్టున ఉంది. కదలీపురవాసాయ కైలాసాగ్ర నివాసిని పార్వతీ ప్రాణనాథాయ నాగేశాయ మంగళం. గోముఖ తీర్థం. సాలెంపాలెం, అగస్త్యేశ్వర స్వామి దేవాలయం. స్వామివారి నిజమూర్తి. అమ్మవారి విగ్రహం. ఆంజనేయ స్వామి. వి కొత్తపాలెం, శ్రీరామాలయం, శ్రీవారి సన్నిధానం.
విశ్వనాథపల్లె, అద్దంకి నాంచారమ్మ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు. చినయాదల బాలనాగేశ్వర స్వామి దేవస్థానం, స్వామివారి సన్నిధానం. భోగిరెడ్డిపల్లి, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం. స్వామి దర్శనం కోసం కృష్ణలో పునీతులవుతున్న భక్తులు. వాడపాలెం, శ్రీ రామాలయం. ఉల్లిపాలెం, శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం. వైకుంఠవాసుని దివ్యమూర్తి. శ్రీ ఆంజనేయ స్వామి మందిరం. అదిగో ఆ కనిపించేదే హంసలదేవి. శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, స్వామివారి మూర్తి. దేవస్థాన ప్రాంగణం కోనేరు. ప్రకృతి పులకరించి పరవశించే సుందర ప్రదేశం. భక్తులకు ముక్తిప్రదంగాను, రక్తిని ఆశించే వారికి సుందర స్వప్నంగాను తోచే మహత్తర ప్రదేశం. పూర్వం ఈ హంసలదేవి వద్ద కృష్ణవేణిలో ఓ కాకి వచ్చి మునిగేది. అది మునకవేయగానే హంసగా మారి ఎగిరిపోయేది. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంటే దానిని గమనించిన ఓ మునిపుంగవుడు, నీవెందుకు రోజూ కాకిగా మారిపోతున్నావు అని అడిగాడు. దానికి ఆ హంస, స్వామి, నేను హంసనే. గంగానదిలో పాపులు తమ పాపాలను ప్రక్షాళన కావిస్తూ గంగను మైల చేస్తున్నారు. గంగ ఆ పాపభారం మోయలేక వేదన పడుతోంది. ఆమె వేదన తీర్చడం కోసం ఆ పాపభారాన్ని కాకి రూపంలో తెచ్చి కృష్ణవేణి పుణ్యజలాల్లో వదిలి హంసగా మారి వెళ్తున్నాను అంది. ఆ మాటకు ఆశ్చర్యపోయిన ఆ మునిపుంగవుడు ఆ హంసకు నమస్కరించి, తల్లి, నీవు చేసే కార్యం లోకోత్తరమైంది. నీ వల్ల నాకు కృష్ణవేణి జలాల మహాత్మ్యం అర్థమైంది అన్నాడు. అక్కడి నుంచి ఆ ప్రాంతం హంసలదేవిగా ప్రసిద్ధికెక్కింది. సముద్రుడిలో సంగమించే కృష్ణమ్మ ఆత్రంతో పరుగులెడుతుంటే ఆమె అంచులు తాకే తీరంలోని ప్రాణులు బిత్తరగా అటూ ఇటూ పరుగులెడుతున్న దృశ్యం. మకరందం గ్రోలే తేనెటీగా కృష్ణమ్మ సంగమాన్ని మరింత మధురంగా భావించిందా? పచ్చని పైరు తరలెత్తి కృష్ణమ్మ ప్రవాహాన్ని తిలకించి పచ్చగా పులకించిందా? తీరంలోని చెట్లలో గూళ్లు కట్టుకున్న పక్షులు కృష్ణమ్మ గుండె శబ్దానికి కలకలలాడిపోయాయా? వాటికి తల్లి కృష్ణమ్మ సముద్రుడితో కలిసేటప్పుడు ఆమె బరువైన శ్వాస తగులుతోందా? అదిగో అదిగో కృష్ణమ్మ బిడియంతో తత్తరపాటుతో ఉరకలు పరుగులు వేస్తూ సముద్రుల్లో ఐక్యం అయ్యే పుణ్యస్థలం. ఇదిగో కృష్ణవేణి, అదిగో సముద్రం అంగలారుస్తూ ఆహ్వానిస్తున్నాడు. ఈ సుందర దృశ్యం చూడండి, ఊహాతీత సమాగమం.
ఇంతకన్నా ముక్తి రక్తి మనకు ఈ ప్రపంచంలో లభిస్తుందా? ఆహా, సముద్రుడు కృష్ణమ్మను తనలో కలుపుకున్న మహదానందంతో అట్టహాసం చేస్తున్నాడు. ఆధ్యాత్మిక చింతనా పొరలకు ముక్తిప్రదమైన సంగమం. సుదీర్ఘ ప్రయాణం చేసిన కృష్ణం సముద్ర సంగమం తరువాత ప్రశాంత నిశ్శబ్దంలో విశ్రమించింది. ఆచంద్ర తారార్కం మీకు శుభం పలుకుతుంది.